బైబిల్లో యెహెజ్కేలు 22 నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారములను దట్టపరచుటకును బద్దలైన సందుల్లో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినాను ఒక్కడైనాను కనబడలేదు అని దేవుడు చెప్పిన మాటలను చూడవచ్చు. తెలుసా, నశించిపోతున్న వారి కోసం ప్రార్థించుటకు, వారికి సువార్త ప్రకటించుటకు ఎవరైనా ఉన్నారా అని దేవుని కన్నులు ఎప్పుడూ వెతుకుతూ ఉంటాయి. మరి దేవుడు చూచినప్పుడు మీరు కనబడతారా? ఇదిగో దేవా, నేనున్నాను అని చెప్పగలరా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానంతో ప్రారంభిద్దామా? బైబిల్లో యెహెజ్కేలు గ్రంథం 18 మరణం నొందువాడు మరణం నొందుటను బట్టి నేను సంతోషించువాడును కాను, కావున మీరు మనసు తిప్పుకునుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు అని ప్రభువు అంటాడు. మరి అలా నశించిపోతున్న వారిని రక్షించుటకు, వారి మనసు మార్చుటకు, వారి కోసం ప్రార్థించేవారు, వారికి సువార్త ప్రకటించేవారు కావాలి కదా. ఆ పని మీరు చేస్తున్నారా? మీ అనుదిన ప్రార్థనలో రక్షణ పొందిన వారి కొరకు మొరపెడుతున్నారా? మీకు దేవుడిచ్చిన సమయం, సామర్థ్యం, సౌకర్యం కొద్దీ సువార్త ప్రకటిస్తున్నారా? ఆదికాండం 18 దేవుడు సొదొమ గొమొర్రాలను నాశనం చేస్తాను అన్నప్పుడు అబ్రహాము చేసిన ప్రార్థన గమనించారా? ఇక్కడ రాయబడింది, అబ్రహాము దేవుని సన్నిధిలో నిలిచిపోయాడంట. దేవుని సమీపించి, దేవా, ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే రక్షించవా అంటూ మొరపెట్టడం ప్రారంభించాడు. ఇలా ప్రార్థించిన ప్రార్థనను పొడిగిస్తూ ఇంకా బ్రతిమాలుతూ చివరికి 10 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని రక్షించవా ప్రభువా అని ప్రార్థించగా, ప్రభువు 10 మంది నీతిమంతులు కనిపించిన ఆ పట్టణాన్ని నాశనం చేయును అని వాగ్దానం చేశాడు. చూసారా, దేవుని సమీపించడం ఒక అసాధారణ సంభవం అయితే పదే ఆయన మాటను దాటవేస్తూ ఇంకా బ్రతిమాలడం ఎంత సాహసం. అయితే దేవుడు విసుక్కున్నాడా? కుదరదు అంటూ అబ్రహామును పొమ్మన్నాడా? లేదు కదూ. ఎందుకో తెలుసా? దేవుడు నిజానికి అటువంటి మొరపెట్టేవారి కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ ప్రార్థన దేవునికి ఇష్టం. ఇలాంటి ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చేవాడిగా ఉన్నాడు. కానీ అదేంటో, ఆ పట్టణంలో 10 మంది నీతిమంతులు కూడా లేరు. అలాగే అప్పటికి దేవుడు ఆ ప్రజలకు చాలా తరుణాలు, సమయం ఇచ్చాడు. అప్పటికి ఆ ఉగ్రతలో లోతును దేవుడు అబ్రహామును బట్టి రక్షించాడు. మరి ఈరోజు మీరు బద్దలైన సందుల్లో నిలిచి ప్రార్థించేవారుగా ఉన్నారా? నమ్మండి, మీ ప్రార్థన దేవుడు వింటాడు. మీ ప్రార్థనకు తప్పక జవాబిస్తాడు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఎప్పటి నుండైనా ప్రార్థించడం ప్రారంభిస్తారు కదూ. అటు గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామానికే కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా.